ఈరోజు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పట్టాభి రామయ్య, చీఫ్ గెస్టులుగా సిఐ భక్తవత్సల రెడ్డి, ఏఎస్ఐ కళాంజలి ఆర్కెస్ట్రా శ్రీను, మ్యారేజ్ బ్యూరో సభ్యులు మరియు ఎన్నికకు నియమితులైన అభ్యర్థులు పాల్గొన్నారు. 2021లో స్థాపించబడింది. అప్పటి నుంచి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మొన్ననే తిరుపతిలో సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టాము. అక్కడ చాలా మంది 5 రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది మీడియమ్స్ పెట్టి పాల్గొనడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా చేశాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో జిల్లా కార్యవర్గాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడికి వచ్చాము. నా పేరు పట్టాభి రామయ్య, నేను రాష్ట్ర ప్రెసిడెంట్ను. తర్వాత మా జనరల్ సెక్రటరీ గారు సాయిప్రసాద్ గారు ఇక్కడికి వచ్చారు. తర్వాత మా రాయలసీమ కన్వీనర్ శ్రీ గోవింద్ గారు, తర్వాత ఇక్కడ ఈ జిల్లా చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ శ్రీ మన వెంకటాద్రి గారు, తిరుపతి శ్రీనివాసరావు అంతా ఇక్కడికి వచ్చారు. ఈ సమస్యలో ఈరోజు నెల్లూరు జిల్లాలో మన అన్ని సమైక్య మేనేజ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఈరోజు మనం స్థాపించాము. నేనుకున్నా వారికి ప్రమాణ స్వీకారం చేయించాం. తర్వాత మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, ముఖ్యంగా మా రాష్ట్రంలో మేమంతా కలిపి దాదాపు 3 లక్షల మంది మేము ఉన్నాం మీడియట్స్. ఒక్కొక్క ఇంటికి 5 ఓట్లు ఇస్తుంది, కానీ కూడా 15 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ 15 లక్షల ఓట్లు ప్రభుత్వానికి తెలియదు. అది ఇండైరెక్ట్ గా మేము చెప్తున్నది ఏంటంటే, మాకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ ఓట్ బ్యాంక్ మా పెద్ద బ్యాంక్ కాబట్టి ప్రభుత్వం మాపై దయచేసి మమ్మల్ని కనీసం అంటే లేబర్ యాక్ట్ కింద తీసుకొచ్చి మమ్మల్ని అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని మా ప్రథమ డిమాండ్. ఆ తర్వాత మా అసోసియేషన్కు ఎవరికైనా సరే మీడియేటర్స్కు లేబర్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించి ప్రభుత్వం తరఫున కూడా కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మా ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం అంటే ఒక మా కమ్యూనిటీ భవన్ కట్టుబడి కూడా ప్రభుత్వాన్ని స్థలం కోరుతున్నాం. కనీసం అంటే ఒక 1/2 ఎకరైనా కనీసం కావాలని కోరుతున్నాం ప్రభుత్వం. ఇంకా ప్రతి జిల్లాలో ఇప్పుడు రీసెంట్గా మేము విజయవాడ ఇప్పుడు తరపున కూడా మన పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా మేము ఇచ్చాం. ప్రభుత్వం 23 రోజుల్లో దానికి జవాబు ఇస్తుందని చెప్పారు. అది రీసెంట్గా నిన్న మన 25 తరపులో. సో ఆ విధంగా మేము ప్రతి జిల్లాలో కూడా 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలో మేము కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎంతో మందిని మీడియేటర్స్కు మా జీవనోపాధి కల్పిస్తూ మా అసోసియేషన్ ఎంతో మందికి సాయపడతాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు జిల్లా వాసులందరికీ, మధ్యవర్తులకు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ, జర్నలిస్టులకు అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున పట్టాభి రామయ్య నమస్కారం, ధన్యవాదాలు. రాష్ట్ర వంశాలకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఏవైనా సరే ఒక ఫ్యామిలీ అనేది కలకాలం 100 ఏళ్ళు బతకాలన్నా, 80 ఏళ్ళు బతకాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మీరు చూసే సంబంధాలు, మీరు చెప్పే మాటలు అర్థమైంది. వాస్తవాలు చెప్తే వాళ్ళ కుటుంబాలు తెలుసుకొని నెక్స్ట్ లెవెల్లో తర్వాత రోజుల్లో కూడా హ్యాపీ కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా, ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. సో మ్యారేజ్ మీడియేటర్స్ అనేటప్పుడు మనం చేసే పని ఏంది, ఆ పని వల్ల రేపు వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది, మనం చెప్పే మాట వల్ల వాళ్ళకి ఏ విధంగా నష్టం చేయకూడదు విషయాలు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా చేసే సర్వీస్ ఇది. కాబట్టి అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. 1-2 సార్లు ఇటువంటి రిలేషన్స్ మాట్లాడాల్సినప్పుడు ఇది మనది అనుకొని మీరు మాట్లాడితే రేపు పొద్దున మన భవిష్యత్తు బాగుంటుంది. ఓకేనండి, చాలా సంతోషం. నేను మళ్ళీ ఒకసారి కలుస్తాను. ఎందుకంటే నాకు తెలిసినటువంటి మిత్రులు చాలా మంది వచ్చారు కాబట్టి నేను కూడా స్వతంత్రంగా ఆనందంగా వచ్చాను. థ్యాంక్స్. చాలా మంది దగ్గర శిష్యులు ఇస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్లో. సర్వీస్ డిపార్ట్మెంట్ ఆ పేరు పోలీసు 2 కుటుంబాలు, 2 జీవితాలు 100 సంవత్సరాలు హ్యాపీగా జరిగైతే కుటుంబ సంబంధాలు అది మనం వాళ్ళిద్దరు చేసే జీవితాంతం మా పెళ్లి చేసిన పలానా జీవితాంతం వాళ్ళు బతుకుందా అని చెప్పుకుంటారు. ఇద్దరిని ఎక్కడెక్కడో తీసుకొచ్చి కలిపి వాళ్ళ 2 కుటుంబాలు ఏకదారిగా పెట్టి వాళ్ళిద్దరూ జీవితాంతం బాగున్నప్పుడు మీ పేర్లు ఎప్పటికీ జీవితంలో మర్చిపోరు. 2 కుటుంబాలు మర్చిపోరు, వాళ్ళిద్దరు జీవితాలు మర్చిపోరు. ఆ పలానా ఆయన మాకు చేశారు పెళ్లి, దీనివల్ల మేము బాగున్నాము, ఆయన చేతి సలవా లేకపోతే ఆయన సలవా మాకు ఈరోజు మీరు సెట్ అయ్యాయని చెప్పుకుంటారు. సార్ మీరు చేసే ఒక యజ్ఞం ఇది. దీనివల్ల కొంతమంది బాగుండాలని సంతోషం కోరుకుంటాం. మీరు చేసేదానికి ధన్యవాదాలు.
మనం చాలామంది ఆఫీసర్లు చూస్తుంటాము, నాకు ఒక నిమిషం ప్లీజ్, ఆఫీసర్లు చూస్తుంటాము. ఎందుకంటే ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఒక మంచి స్థాయికి పోయి ఈరోజు నేను మామూలుగా సిఐ అధికారులు ఉన్నప్పుడు తమ్ముడిని ఆత్మీయంగా పిలుస్తాను. సార్ అంటే కొంచెం దూరం వచ్చి ఆ తమ్ముడు అన్న అంటే మన ఒక తల్లి కడుపుని పుట్టుకునే కూడా మేమందరం ఒక అన్నదమ్ములాగా అట్లాగా అన్నాన్ని తమ్ముడిని మేమంతా పిలుచుకుంటూ ఉంటాం. ఇండియాలోనే ఎవరు కొట్టిన మెడల్స్ ఇంతవరకు అతను ఎవరు క్రాస్ చేయాలి అటువంటి ఇది ఉంది సార్కి. అన్నీ కూడా నిన్న రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నటువంటి ఒక చిన్న మిత్రుడు రామయ్య గారు ఒక ఆయన లేదు ఒక విషయం ఈయన మిత్రుడు సీను వాళ్ళ నాన్నగారికి 6 మంది ఆడపిల్లారు, ఒకే ఒక మొప్పుల్లాడు. ఎప్పుడోది 40-30 ఏళ్ళ క్రితం ఉంటే మన డైటెస్ రోడ్ సెంటర్లో చనిపోతే వాళ్ళు రిక్షా ఆటోతో ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాడికి 1 గంటకి నన్ను తీసుకుపోయి పొలంలో తీసుకుపోయి కొంతమంది మర్చిపోతారు నిజంగా కదా, ఏదో ఎప్పుడో వచ్చినప్పుడు వచ్చారు. ఒక స్థాయిలో నుండి కూడా తన వస్తున్నట్టు స్నేహితుడు నాన్న చనిపోతే వాళ్ళ స్నేహితుడు నాన్న రామయ్య గారు చనిపోతే ఆయన రిక్షా తోలి 6 మంది బిడ్డ నుంచి కొడుకు చదివించి ఇప్పుడు వాళ్ళు కొంతమంది పోలీసు ఉద్యోగస్తున్న పిల్లలు, కొంతమంది బాగా ఏదో వాళ్ళు కష్టాలు పడుతున్నారు. కానీ ఒకటే మాట చెప్తున్నాను, నాకన్నా రామయ్య చాలా కష్టజీవున్నా ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న తీసుకుని రాత్రి 1 గంట 2 గంటల దాకా అక్కడే సేవకాడ కూర్చొని వచ్చారంటే అతను మనస్తత్వం అర్థం ఉంది. చాలా హెల్ప్ఫుల్ నేచర్. ఏదైనా మన భూస్వామ్యక న్యాయమూలకి ఏదైనా సమస్య ఉంటే మన పక్కన న్యాయం ఉంటే తను మనకన్నా ముందు ఉంటాడు. ధన్యవాదాలు. నెల్లూరు జిల్లాలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం అండి. అందరూ న్యూ సమైక్య పేరు నిలబెట్టే విధంగా అన్నీ చేయండి. ప్రతి మీడియేటర్స్ని కలుపుకుంటూ పోండి. ఆడవాళ్ళకి సపోర్ట్గా నిలబడండి. ప్రతి ఒక్కరికి చెప్తాం, ఆడవాళ్ళు ఈ ఇల్లు దాన్ని బయటకు వచ్చి సమానంగా చేస్తున్నారు అంటే వాళ్ళకి కించపరచవద్దు, బాగా చూసుకోండి, ఎటువంటి ఇబ్బందులు పెట్టవద్దు. వాళ్ళకంటూ ఒక టైమింగ్ ఉంటుంది. అర్ధరాత్రి 9 తర్వాత మాత్రం ఎటువంటి మీడియేటర్స్ ఫోన్ చేయవద్దు, వాళ్ళకి ఏ మెసేజ్ పెట్టబాకండి. ఆడవాళ్ళని చాలా గౌరవిస్తూ ప్రతి మీడియేటర్ తీసుకుని వెళ్ళాలని నా కోరిక. మన న్యూ సమైక్య తరఫున నూతన కార్యవర్గంగా ప్రెసిడెంట్గా నేను నిలబడ్డాను. నన్ను నిలబెట్టిన పట్టాభి రామయ్య గారు కానీ, మన కమిటీ చలపతి గారు కానీ, సాయి ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో నన్ను మన నెల్లూరు జిల్లాకి ప్రెసిడెంట్గా ఎన్నిక చేశారు. నా వంతు సహాయం నేను ప్రతి ఒక్క మీడియేటర్కి వాళ్ళ ముందు వాళ్ళ తోడుగా ఉంటానని నేను చెప్తున్నానండి. ఈ టిప్స్ అయితే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే టైమింగ్స్ అనేది కంపల్సరీ లేడీస్కి అయితే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6. నా సజెషన్ కూడా అదే సార్. అందరికీ అండగా ఉంటానని, ఏ టైంలో వచ్చినా దేనికైనా సహాయం చేస్తామని నేను చెప్తున్నాను.